విజయ్ మాల్యా ఒక దొంగ నా కొడుకు కథ. సో మొన్న ఆర్సీబీ గెలవడం, సో మన విజయ్ మాల్యా 10 సంవత్సరాల తర్వాత బయటకొచ్చి నేను శుద్ధపూసని, నేను ఏ తప్పు చేయలేదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గవర్నమెంట్ కలిపి నన్ను దొంగగా చిత్రీకరిస్తున్నాను కానీ నేను దొంగని కాదు, నేను పెద్ద శుద్ధపూసని అని చెప్పి పతివ్రత కబుర్లు చెప్తున్నారు. సో ఆ సోడాల బిజినెస్ అమ్మి మనోడు బిజినెస్ మ్యాన్ వాళ్ళ నాన్నగారు. సో మనోడిని బాగా విదేశాల చదువుల్లోనే చదివించారు మన విజయమాల్యని. మనం చదువు అంతా అయ్యాక ఒకరోజు విజయమాల్య నాన్నగారు విఠలమాల్య చనిపోయారు గుండెపోటుతో. చనిపోయినంటే కంపెనీని చిన్నతనంలోనే మనోడు హ్యాండ్ ఓవర్ చేశారు. మనోడు హ్యాండ్ ఓవర్ చేసి బిజినెస్ని మంచి ఐడియాలతో తీసుకెళ్తున్నాడు. అదే క్రమంలో మన భారతదేశంలోని మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. సో ఎక్కడ మద్యపానం అమ్మకూడదు. కుర్రోడు కాబట్టి మంచి స్ట్రాటజీస్తోని, మంచి వ్యాపార టెక్నిక్ మెలకువతోని మొత్తం మందు కంపెనీని ముందుకు తీసుకెళ్లారు. అదే దాంట్లో వాళ్ళకి కింగ్ ఫిషర్ బీర్ అని ఉండాలి కంపెనీ. సో ఎందుకు ఆ బీర్ బ్రాండ్ని బయటకు తీసుకెళ్లాలని చెప్పి కింగ్ ఫిషర్ బీర్ని విపరీతంగా ప్రమోట్ చేసి మంచిగా స్టాటిస్టిక్స్తోని ఆల్కహాల్ అంటే మందు ఒక బియర్లో 4% ఉంటే అందులో 8% యాడ్ చేసి కొంచెం మందు ఎక్కువేసి అటు మందు కాదు అటు బీరు కాదు అలా చేసి మన సౌత్ ఇండియాలోని ఎండలు ఎక్కువ ఉంటాయి. ఆ బీర్ని సక్సెస్ఫుల్ చేసి ఎంతగా చేశారంటే 70% లాభాలు వచ్చేలా చేశారు మొత్తం అన్ని కంపెనీలు.